హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికన్ డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం నర్సరీ చూద్దామా? ఈరోజు మేము పొద్దున్నే లేచి నర్సరీ చూడ్డానికైతే వెళ్ళాము. చాలా ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్ ఉంటాయి. మాతో పాటు మీరు కూడా చూడండి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి పాట్స్‌లో కార్న్ అండ్ మ్యారీగోల్డ్ పెట్టారు. ఇక్కడ మెయిన్ మ్యారీగోల్డ్ ఎందుకు పెడతారంటే ఇది ఇన్సెక్ట్ రిపెలెంట్ పెస్ట్‌కి అన్నీ అట్రాక్ట్ చేసి కార్న్ బాగా గ్రో అవ్వడానికైతే ఉపయోగపడుతుంది. అందుకని ఇలా పెడతారు. ఇక్కడ ఎంట్రన్స్‌లోనే వచ్చేసి క్రైసాంథమమ్ వెరైటీస్ ఉన్నాయి. చామంతి రకాలు. మీకు గుర్తుండి ఉంటాయి కదా! చామంతిలో చాలా రకాలుంటాయి. యెల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో వైట్ చామంతి ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. చిన్నప్పుడైతే మనం జల్లకు కూడా పెట్టుకుంటాం కదా! మాల అల్లుకొని చాలా బావుంటాయి. ఈ ప్లాంట్ వచ్చేసి ఫైబ్రస్ బెల్గోనియా. దీని కాస్ట్ $298. ఇది పెర్నియర్ ప్లాంట్ అంటే ఎన్ని ఇయర్స్ అయినా ఉంటది. మనం ఇంట్లో పెంచుకోవచ్చు. ప్లాంట్ వచ్చేసి బోగన్విలియా. దీని కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటది. $21.50 అంట. దీని చిన్నప్పుడు మనం కాగితాల పువ్వుల చెట్టు అంటాం కదా! అదే ఈ ప్లాంటు. ఎగ్జాక్ట్‌గా దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ చెట్టయితే చాలా అందంగా ఉంటుంది. చాలా పువ్వులైతే పూస్తాయి. వచ్చేసి బెల్గియన్ మామ్స్ అంటే చామంతి వెరైటీసే. ఇందులో కూడా చాలా రకాలుంటాయి. యెల్లో, రెడ్, వైట్ కాంబినేషన్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి ఫుల్లీ సన్నీ ప్లాంట్స్ అంటే మనం బయటే పెంచుకోవాలి. ఇంట్లో పెంచుకోవడానికైతే పనికిరావు. చూసారు ఇవన్నీ బోగన్విలియా ప్లాంట్సే ఎన్ని రకాలు ఉన్నాయో. అవి హ్యాంగింగ్ అవుతున్నవన్నీ బోగన్విలియా ప్లాంట్స్. ఇది రోజెస్ ప్లాంట్స్. పర్పుల్ కలర్లో ఉన్న ఫ్లవర్స్ వచ్చేసి పెటూనియా ప్లాంట్ అంట. చెప్పడం మర్చిపోయాను. ఈ నర్సరీ వచ్చేసి బే ఏరియాలో లార్జెస్ట్ నర్సరీ అంట. ఇది 1957 నుంచి ఆపరేషన్లో ఉందంట. వచ్చేసి ఇది కోలియస్ ప్లాంట్ అంటే దీని ఫోలియేజ్ అంటే ఆకులు కలర్ఫుల్ ఆకుల కోసం మాత్రమే దీన్ని డెకరేషన్ కోసం మనం పెంచుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి వెర్బేనా ప్లాంట్స్ అంట. అంటే గులాబీ రెక్కల్లాగే ఉన్నాయి పువ్వులు. దీని కాస్ట్ వచ్చేసి $498. నెక్స్ట్ వెరైటీ నెమేషియా ప్లాంట్. దీని కాస్ట్ $1250. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అందంగా. బోగన్విలియా అయితే యెల్లో కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం చూసాను. నెక్స్ట్ ఈ ప్లాంట్స్ అన్నీ వచ్చేసి ఇంపేషన్స్. దీని కాస్ట్ కూడా తక్కువే $298. చిన్నప్పుడు స్కూల్ ముందు అయితే ఈ ఫ్లవర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. కలర్స్ కూడా చాలా బాగుంటాయి. పింక్, రెడ్, బ్లూ, వైట్ అలా. ఈ ఫ్లవర్స్ సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జినియా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. దీని కాస్ట్ కూడా $298. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. రెడ్, పింక్, ఆరెంజ్ అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్యాన్సీ ప్లాంట్స్ అంట. దీని కాస్ట్ కూడా $249. కాస్ట్లు మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి. మన ఇంటి ముందు డెకరేషన్స్కి పెంచుకోవాలంటే ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వయోలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. $249. ఈ పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి కదా అవే. నెక్స్ట్ ఈ పింక్ కలర్లో కనిపిస్తున్న ప్లాంట్స్ వచ్చేసి స్నాప్ డ్రాగన్ ప్లాంట్స్. దీని కాస్ట్ $198. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దీని ఫ్లవర్స్ వచ్చేసి స్నాప్ డ్రాగన్ మౌత్ లాగా కనిపిస్తుంది అని చెప్పి అలా పేరు అయితే పెట్టడం జరిగింది, స్నాప్ డ్రాగన్ అని. నెక్స్ట్ వచ్చేసి లెబేలియా ప్లాంట్స్ ఉన్నాయి. దీని కాస్ట్ కూడా తక్కువే, $298. ఇవి వచ్చేసి రోజెస్. చాలా రోజెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ రోలో కూడా క్రైసాంథమమ్ పెట్టారు. యెల్లో కలర్ ఫ్లవర్స్. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి ప్లాంట్స్. దీని కాస్ట్ వచ్చేసి $1298. చాలా కలర్స్ చామంతులు అయితే ఉన్నాయి ఇక్కడ. నాకైతే రెడ్ కలర్లో ఉన్న చామంతి అయితే నచ్చింది. మీకు ఇంతకీ ఏ కలర్ నచ్చింది? రోజెస్ వాషింగ్టన్ పెలర్గోనియం, జోనల్ జెరేనియం ప్లాంట్స్. నెక్స్ట్ కనిపించే ఈ ప్లాంట్స్ అన్నీ పెరీనియల్స్. అంటే ఒక సంవత్సరం వేస్తే మిగతా ఎన్ని సంవత్సరాలైనా అవి అంతే ఉంటాయి ప్లాంట్స్. ఇవన్నీ పెరినియల్స్. ఇంకా ఇంట్రెస్టింగ్. ఈ నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి సెనిషియో క్యాండికన్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. దీని ఆకులు కూడా ఏదో వింగ్స్ ఉన్నట్టు చాలా వెడల్పుగా. ఈ ప్లాంట్స్ వచ్చేసి హీలియో క్రైస్మమ్ ప్లాంట్స్ అంట. యాన్యువల్ ప్లాంట్స్ అంటే ఒక సంవత్సరమే ఉంటాయి. ఫ్రాగ్రెంట్ డిలైట్ హెలియోట్రోప్.
చూసారా కార్న్ మేజ్ ఎంత పంటలాగా పెంచుతున్నారు. వచ్చేసి వెజిటేబుల్స్ కాలీఫ్లవర్ ప్లాంట్స్, ఈ బ్రొకోలీ ప్లాంట్, పింక్ లిప్స్టిక్ మేబీ పింక్ కలర్లో ఉండడం వల్ల. బీట్ రెడ్ డేస్, కొంచెం బీట్ రెడ్ డేస్ ఇట్లా ఉంది. బీట్ రూబిక్ క్వీన్, స్వీట్ షార్ట్ బ్రైట్ లైట్స్. ఇది కేలు లాసినాటో, పీస్ ప్లాంట్స్, బ్లూ లైక్ పోల్ బీన్స్. దాంట్లో కూడా అమ్ముతున్నారు 198 ఈచ్, అన్లెస్ మార్కెట్. ఇది పార్స్లీ, రెండు ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి. పార్స్లీ సిలిండ్రా, ఇటాలియన్ కర్లీ లీఫ్, ఇవి వచ్చేసి బేస్ తులసి ప్లాంట్స్. పాట్ వచ్చేసి 198. ఇంకా మింట్ లైమ్, ఇది వచ్చేసి చామోలి కామన్ ప్లాంట్ అంట. ఇక్కడ ఆరిగానో ప్లాంట్స్ అవి కూడా కనిపించాయి. నెక్స్ట్ కనిపించేసేవి చీవ్స్ గార్లిక్ అంటే ఈ కాస్ట్ వచ్చేసి 198. ఇవి డ్రై లీవ్స్ అయితే వాడతారు ఎక్కువగా సాసుల్లో అలాంటివి. నెక్స్ట్ వచ్చేసి దిల్ వీడ్, దీని కాస్ట్ కూడా తక్కువే ఉంది. ఇవి బయట స్టోర్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్లు ఉంటాయి. వెరైటీ వచ్చేసి సాల్వియా ఎలిగెన్స్ పైనాపిల్, అంటే ఇది ఫ్రూట్ ట్రీ పైనాపిల్ కాదు, ఇది ఫోలియస్ ప్లాంట్, ఫ్లవర్స్ కోసం పెంచుకుంటారు, ఆర్నమెంటల్ ప్లాంట్. ఈ లైన్లో వచ్చేసి అన్ని లీఫీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, మింట్ ప్లాంట్స్ అలాంటివి కూడా ఉన్నాయి. వీటన్నిటిని మనం ఇళ్ళల్లో ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఈ నర్సరీలో. నేను అన్నీ కవర్ చేయలేదు ఎందుకంటే వీడియో లెంతీ అవుతుందని. ఇవన్నీ కంటిన్యూస్గా చూడడానికి కొంచెం బోరింగ్గా ఉంటాయి కాబట్టి మిగతాది సెకండ్ పార్ట్లో కంటిన్యూ చేద్దాము. అందులో అయితే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ వస్తాయి, తప్పకుండా చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం. మిగతాది సెకండ్ పార్ట్లో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.